హే గైస్, ఎలా ఉన్నారు? చాలా మంది ఎప్స్టీన్ ఫైల్స్ మీద వీడియో చేయమని అడిగారు. బట్ నేను ఆల్మోస్ట్ 6 months బ్యాకే దాని గురించి వీడియో చేశాను. బట్ ఎప్స్టీన్ ఫైల్స్ మళ్ళీ తెర మీదకి వచ్చాయి. ఈసారి దీంట్లో ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ బిలియనీర్స్, వరల్డ్ లీడర్స్, టెక్ మొగల్స్తో పాటు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరు కూడా వినిపిస్తుంది. అండ్ కొన్ని షాకింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి. సో ఎవరెవరి పేర్లు బయటకు వచ్చాయి, వాళ్ళు చేసిన పనులేంటి, నరేంద్ర మోదీ గారి పేరు ఎందుకు వచ్చింది, ఆయన కూడా ఎప్స్టీన్ ఐలాండ్కి వెళ్ళారా, అసలు నిజమేంటి, ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, అవి బాగా గుర్తుపెట్టుకోండి. ముందుగా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి కోర్టు డాక్యుమెంట్స్ ఆర్ కోర్టు జడ్జిమెంట్స్ కావు. ఇవి కేస్ ఫైల్స్. అండ్ ఈ కేస్ ఫైల్స్ లో FBI, ఫెడరల్ ప్రాసిక్యూటర్స్, టాస్క్ ఫోర్సెస్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్స్, సీజ్డ్ డివైజెస్, పబ్లిక్ నుంచి వచ్చిన టిప్స్, విట్నెస్ ఇంటర్వ్యూలు, ఇన్ఫర్మేట్ స్టేట్మెంట్స్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా వీటిల్లో థర్డ్ పార్టీ ఈమెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ మిక్స్ అయి ఉంటాయి. సో ఈ రిలీజ్ అయిన ఏ ఫైల్స్ కూడా ట్రూ అని FBI కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కానీ డిక్లేర్ చేయలేదు. జస్ట్ వాళ్ళ దగ్గర కేస్ ఫైల్స్ ని బయట పెట్టారు. ఈ ఫైల్స్ లో అన్వెరిఫైడ్ ఎలిగేషన్స్, రా ఇంటర్వ్యూ నోట్స్, ఫాల్స్ లీడ్స్, రూమర్స్, ఇన్వెస్టిగేషన్ చేసి పక్కన పడేసిన లీడ్స్ కూడా ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే రిలీజ్ అయిన ఎప్స్టీన్ ఫైల్స్ లో అన్ని నిజం అవ్వచ్చు, కొన్ని నిజం అవ్వచ్చు, లేదా అన్ని అబద్ధాలు కూడా అవ్వచ్చు. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం. జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అతని మీద నేను ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేస్తాను. ఇన్ కేసు మీరు మిస్ అయితే అతని గురించి డీప్గా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. బట్ ఇప్పుడు జస్ట్ బ్రీఫ్గా జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరో చెప్తాను. జెఫ్రీ ఎప్స్టీన్ బాగా డబ్బున్న అమెరికన్ ఫినాన్సర్. తనకున్న డబ్బు, పవర్, ఇంక ఇన్ఫ్లుయెన్స్తో ఒక చీకటి సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఎప్స్టీన్ తన పవర్ని నిలబెట్టుకోవడం కోసం ప్రపంచంలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ వెల్దీ పర్సన్స్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళ కోరికలు తీర్చడం కోసం చిన్న పిల్లలతో సెక్స్ ట్రాఫికింగ్ చేసేవాడు. ఆ తర్వాత అతను చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. జూలై 6, 2019 ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యాడు. అండ్ ఆగస్టు 10, 2019 తన జైల్ సెల్లో ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎప్స్టీన్ చావు వెనక చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. చాలా మంది పెద్దవాళ్ళ పేర్లు బయటకు రాకుండా ఉండటం కోసం ఎప్స్టీన్ని అడ్డు తొలగించారు అనే రూమర్స్ కూడా వచ్చారన్నమాట. బట్ ది కేస్ వాజ్ డెడ్. ఎప్స్టీన్ ది ఆత్మహత్యనే అని తేల్చేశారు. కానీ అసలు కథ ఎప్స్టీన్ చనిపోయాక మొదలైంది. ఎప్స్టీన్ జస్ట్ ఫినాన్సరే కాదు, అతను ఒక చైల్డ్ సెక్స్ అఫెండర్, సీరియల్ రేపిస్ట్, హ్యూమన్ ట్రాఫికర్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఒక క్రిమినల్ మాస్టర్ మైండ్ మ్యానిపులేటర్. సో జెఫ్రీ చనిపోక ముందు నుంచే అతని మీద ఇన్వెస్టిగేషన్ అనేది మొదలైంది. కొంతమంది ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్, జర్నలిస్టులు, జెఫ్రీ చేతిలో బలైన విక్టిమ్స్ అంతా కలిసి ఎప్స్టీన్ ఇంకా అతని క్లయింట్స్ కి సంబంధించి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్. వీటిని పబ్లిక్ లో పెట్టాలని ఎప్స్టీన్ విక్టిమ్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. వీటి గురించి లాస్ట్ ఇయర్ నుండి వింటూ ఉన్నాం. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి బాగా వినిపించడం మొదలయ్యాయి. ఎప్స్టీన్ ఫైల్స్ ని రిలీజ్ చేయాలి అనే డిమాండ్ ఎంత పెరిగిపోయిందంటే అమెరికన్ కాంగ్రెస్ దీనికోసం ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ ని పాస్ చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ద్వారా ఈ ఫైల్స్ ని రిలీజ్ చేయాలి అని డిసైడ్ అయింది. 2025లో ఫస్ట్ టైం ఈ ఫైల్స్ లో కొంత భాగాన్ని బయట పెట్టారనమాట. అండ్ ఇప్పుడు ఒక కొత్త బ్యాచ్ ని బయట పెట్టారు. ఈ బ్యాచ్ లో ఏకంగా 30 లక్షల పేజీల డాక్యుమెంట్స్, 2000 వీడియోలు, 180,000 ఇమేజెస్ ఉన్నాయి. అండ్ ఈ బ్యాచ్ లో ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ గురించి మెన్షన్ చేస్తుంది. వాళ్ళల్లో మొదటి వ్యక్తి మన ప్రియతమ తాత డొనాల్డ్ జే ట్రంప్. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఫ్రెష్ బ్యాచ్ లో ట్రంప్ పేరు ఆల్మోస్ట్ 5,000 టైమ్స్ మెన్షన్ చేయబడింది. 5,000 టైమ్స్. కానీ ఎక్కడా కూడా ట్రంప్ తప్పు చేసినట్లు కానీ, ట్రంప్ క్రిమినల్ యాక్టివిటీలో పాల్గొన్నట్లు కానీ లేదు. స్ట్రేంజ్ కదా. కానీ ట్రంప్ జెఫ్రీకి బాగా క్లోజ్ అనమాట. ఇది నేను చెప్పట్లేదు, ట్రంపే జెఫ్రీ గురించి మాట్లాడుతూ న్యూయార్క్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు, అప్పటికే వాళ్ళిద్దరికి 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉందని, తమ ఇద్దరికి యంగర్ ఉమెన్ అంటే ఇష్టం అని ట్రంప్ అన్నాడు. ఇంకా జెఫ్రీ అరెస్ట్ అయ్యాక, అతను చనిపోయాక ట్రంప్ జెఫ్రీ ఎప్స్టీన్ గురించి పెద్దగా మాట్లాడలేదు. 2024 ప్రెసిడెంట్ ఎలక్షన్స్ టైంలో ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ని ట్రంప్ పబ్లిక్గా వ్యతిరేకించడమే కాకుండా ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి డెమోక్రటిక్ క్రియేట్ చేసిన ఒక రాంగ్ నెరేటివ్ అని ట్రంప్ అన్నాడు. కానీ తాను ప్రెసిడెంట్ అయ్యాక అంటే 2025లో ట్రంప్ పూర్తిగా ప్లేట్ మార్చేశాడు. ఎప్స్టీన్ ఫైల్స్ ని బయట పెట్టాలని కాంగ్రెస్ ని ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ని పబ్లిక్ గా డిమాండ్ చేశాడు.
ట్రంప్ అంతే కదా, ఎవరికి అర్థం కాడు. ఇంక ఈ కొత్త బ్యాచ్లో తన పేరు ఏ క్రిమినల్ యాక్టివిటీలో లేకపోవడంతో ట్రంప్ మామూలుగా సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదు. తన పేరు చెడగొట్టాలని ఎప్స్టీన్ ఫైల్స్ని రిలీజ్ చేయమని చాలామంది డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ఇన్ఫర్మేషన్ తనకి బాగా పాజిటివ్ ఇమేజ్ని తీసుకొని వస్తుందని ట్రంప్ అన్నాడు అనమాట. ఈ ఫైల్స్ని రిలీజ్ చేస్తుంది జస్టిస్ ఆఫ్ డిపార్ట్మెంట్. పేరుకి వీళ్ళు న్యూట్రల్గా ఉన్న ఖచ్చితంగా ట్రంప్ వీళ్ళని కంట్రోల్ చేస్తాడు. సరే, ట్రంప్ నిజంగా మంచోడు, ఎప్స్టీన్తో సంబంధం లేదు అని కొంచెంసేపు అనుకుందాం, వీడియో కోసం కొంచెం సేపు అనుకుందాం. 2006లో ఎప్స్టీన్ మీద ఫస్ట్ టైం మైనర్ గర్ల్స్ని అబ్యూస్ చేసినట్లు కేసు పెట్టారు. ఆ తర్వాత 2008లో గిల్టీ అని ప్రూవ్ అయింది. సో 2008 నాటికి ఎప్స్టీన్ ఒక చైల్డ్ సెక్స్ అఫెండర్ అని ప్రూవ్ అయింది. ఇప్పుడు రిలీజ్ అయిన కొత్త ఎప్స్టీన్ ఫైల్ దగ్గరికి వద్దాం. ఈ ఫైల్స్లో ఒక ఈమెయిల్ ఉంది. సెండర్ రెసిపియంట్ ఎవరో హైడ్ చేశారు. బట్ ఈ మెసేజ్లో ఏముందంటే, క్రిస్మస్ తర్వాత జేఈ మారాలాగోకి వెళ్తాడా అని ఈ మెసేజ్ సెండర్ రెసిపియంట్ని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ జేఈ అంటే జెఫ్రీ ఎప్స్టీన్ అండ్ మారాలాగో అనేది అప్పట్లో బిజినెస్ టైకూన్గా ఉన్నప్పుడు ట్రంప్ యూజ్ చేసిన రిసార్ట్ అనమాట. అసలు నాకు ఎప్స్టీన్తో రిలేషన్ తెగిపోయింది, అతని మీద కేసు బుక్ అయిన తర్వాత అతనితో నేను ఏ కాంటాక్ట్ పెట్టుకోలేదు అని చెప్తున్న ట్రంప్ దీనికి ఏం సమాధానం చెప్తాడనేది చూడాలి. ఈ మెయిల్లో కాన్వర్జేషన్ జరిగిన డేట్ వచ్చేసి 2012 అనమాట. ఎప్స్టీన్ చైల్డ్ సెక్స్ అఫెండర్ అని ప్రూవ్ అయింది 2008లో. సో చైల్డ్ సెక్స్ అఫెండర్ అని ప్రూవ్ అయిన తర్వాత కూడా ట్రంప్ ఎప్స్టీన్తో కాంటాక్ట్లో ఉన్నాడు. ట్రంప్ చైల్డ్ సెక్స్ అఫెండర్ ఎప్స్టీన్ ఐలాండ్కి వెళ్ళి చిన్నపిల్లల్ని రేప్ చేశాడు అని నేను అనట్లేదు, ఎందుకంటే ప్రూఫ్స్ లేవు, ఉన్న వాటిని బయటకు రానివ్వరు. బట్ ఖచ్చితంగా ఎప్స్టీన్తో ట్రంప్కి క్లోజ్ లింక్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి 6 మిలియన్ పేజెస్ డాక్యుమెంట్స్ ఉంటే సగం మాత్రమే రిలీజ్ చేశారు. ఆ మిగతావి ఏమైనట్టు? వాళ్ళు రిలీజ్ చేసిన అన్నిట్లో ట్రంప్ తప్పు చేసినట్లు ఎక్కడా లేదు. అంటే ఎవరో ట్రంప్ మీదకి మచ్చ రాకుండా బాగా జాగ్రత్త పడుతున్నారు. మార్జోరీ టేలర్ గ్రీన్ అని ఎక్స్ కాంగ్రెస్ ఉమెన్ ఉందన్నమాట. అప్పట్లో ట్రంప్ని గుడ్డిగా నమ్మింది. కానీ తర్వాత ట్రంప్ గురించి తెలుసుకుని అడ్మినిస్ట్రేషన్ నుంచి బయటకు వచ్చేసింది. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ట్రంప్ టేలర్తో డిస్కస్ చేశారంట. ఆ ఫైల్స్ బయటకు వస్తే తన క్లోజ్ ఫ్రెండ్స్కి ఇబ్బంది అవుతుందని ట్రంప్ అన్నాడని టేలర్ చెప్పింది. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ట్రంప్కి ఎప్స్టీన్తో చాలా క్లోజ్ లింక్ ఉంది. అండ్ మేబీ ట్రంప్ ఎప్స్టీన్తో కలిసి వికృతమైన పనులు చేసి ఉంటాడు, కానీ వాటిని ప్రూవ్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఇంకా నెక్స్ట్ ఎప్స్టీన్ ఫైల్స్లో బయటకు వచ్చిన పేరు బిల్ గేట్స్. ఇది యాక్చువల్లీ చాలా మందిని షాక్కి గురి చేస్తుంది అనమాట. బికాజ్ బిల్ గేట్స్ అంటే అందరికి ఒక ఇన్స్పిరేషన్. కానీ ఏం చేస్తాం, బిల్ గేట్స్ పేరు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో ఉంది. అఫ్ కోర్స్ ఫస్ట్లో ఎప్స్టీన్ ఫైల్స్ రివీల్ అయినప్పుడే బిల్ గేట్స్ పేరు కూడా వచ్చింది. అయితే సెలబ్రిటీస్ అందరూ వెళ్ళినట్లే బిల్ గేట్స్ కూడా ఎప్స్టీన్ ఐలాండ్కి ఏదో పార్టీకి వెళ్ళి ఉంటాడులే అనుకున్నారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిల్ గేట్స్కి ఎయిడ్స్ అంట. షాక్ అవ్వకండి, చాలామంది పాపం ఎస్టీడీని ఎయిడ్స్ అనుకొని పొరబడి బిల్ గేట్స్కి ఎయిడ్స్ అని చెప్పేస్తున్నారు. ఎస్టీడీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఎయిడ్స్ వేరు, ఎస్టీడీ వేరు. సో మ్యాటర్ ఏంటంటే 2013లో ఎప్స్టీన్ కొన్ని మెయిల్స్ని డ్రాఫ్ట్ చేసుకున్నాడు అనమాట. దాంట్లో బిల్ గేట్స్ గురించి మెన్షన్ చేశాడు. రష్యన్ గర్ల్స్తో టైం స్పెండ్ చేసిన తర్వాత బిల్ గేట్స్కి ఎస్టీడీ వచ్చిందంట. ఆ ఎస్టీడీని బిల్ గేట్స్ వెళ్ళి తన వైఫ్ మెలిండా గేట్స్కి అంటించాడంట. సో ఆ ఎస్టీడీస్ని క్యూర్ చేయడం కోసం ఎప్స్టీన్ని యాంటీబయోటిక్స్ అడిగాడంట. అంతేకాదు మెలిండా గేట్స్కి తెలియకుండా ఆమెకి యాంటీబయోటిక్స్ ఇవ్వమని ఎప్స్టీన్ని బిల్ గేట్స్ కోరాడంట. అంతేకాదు తన ఎస్టీడీ గురించి, సెక్షువల్ ఎన్కౌంటర్స్ గురించి ఎప్స్టీన్ రాసిన ఈమెయిల్స్ని డిలీట్ చేయాలని బిల్ గేట్స్ ఎప్స్టీన్ని రిక్వెస్ట్ చేశారంట. ఇవన్నీ కొద్దిగా నమ్మడానికి కష్టంగానే ఉన్నాయి. బికాజ్ బిల్ గేట్స్ ఏంటి ఇలా ఎప్స్టీన్ని అడగటం ఏంటి, అది కూడా యాంటీబయోటిక్స్ ఇవ్వమని. బట్ బిల్ గేట్స్ భార్య 2021లో అతనికి డైవర్స్ ఇచ్చింది. అండ్ ఆ డైవర్స్ ఇవ్వడానికి తాను చెప్పిన కారణాల్లో ఒక కారణం ఏంటో తెలుసా, బిల్ గేట్స్కి జెఫ్రీ ఎప్స్టీన్తో ఉన్న రిలేషన్. జెఫ్రీ ఎప్స్టీన్తో ఫ్రెండ్షిప్ వద్దని మెలిండా స్టార్టింగ్లోనే బిల్ గేట్స్కి చెప్పిందంట. కానీ బిల్ గేట్స్ ఎప్పుడు రాంగ్ జడ్జిమెంట్స్ చేస్తూ ఉంటాడు. అండ్ జెఫ్రీ విషయంలో కూడా రాంగ్ జడ్జిమెంట్ చేశాడని మెలిండా చెప్పింది. అండ్ ఇంకో విషయం, ట్రంప్ లాగానే బిల్ గేట్స్ కూడా 2008 కన్విక్షన్ తర్వాత ఎప్స్టీన్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు. మల్టిపుల్ టైమ్స్ ఎప్స్టీన్ హోస్ట్ చేసిన డిన్నర్స్కి వెళ్ళాడు. అయితే బిల్ గేట్స్ ఎప్స్టీన్తో కలిసి క్రైమ్స్ కానీ పిల్లల్ని అబ్యూస్ చేసినట్లు కానీ ఎక్కడ రివీల్ కాలేదు. కానీ బిల్ గేట్స్ మాత్రం ఈ ఎస్టీడీ న్యూస్ని కొట్టిపడేశాడు. మొదట్లో ఫిలాంథ్రఫీ వర్క్ కోసం ఎప్స్టీన్తో ఫ్రెండ్షిప్ చేయటం నిజమే అని, కొన్ని పార్టీస్కి కూడా అటెండ్ అయ్యాను అని బిల్ గేట్స్ ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన న్యూస్ అంతా ఫేక్ అని బిల్ గేట్స్ అన్నాడు అనమాట. అఫ్ కోర్స్ బిల్ గేట్స్ క్రైమ్ చేసినట్లు ఈ కొత్త ఫైల్స్లో లేదు. అండ్ ఇవి ఎప్స్టీన్ డ్రాఫ్ట్ చేసిన ఈమెయిల్స్, వేరే వాళ్ళకి పంపినవి కూడా కాదు. కానీ రష్యన్ గర్ల్స్తో సెక్షువల్ ఎన్కౌంటర్స్, ఎస్టీడీ రావటం అనే న్యూస్ బిల్ గేట్స్ రెప్యుటేషన్ని సీరియస్గా డ్యామేజ్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ పేరు వచ్చేసి ఇలాన్ మస్క్.
మస్క్ తప్పు చేసినట్లు కానీ ఎప్స్టీన్ చేసే పనుల్లో ఇన్వాల్వ్ అయినట్లు కానీ ఎక్కడా లేదు. బట్ ఇలాన్ మస్క్ ని జెఫ్రీ చాలా సార్లు తన ఐలాండ్ కి తాను హోస్ట్ చేసే పార్టీస్ కి రమ్మని ఇన్వైట్ చేశాడు. బట్ ఇలాన్ మస్క్ మాత్రం ఇన్విటేషన్స్ ని రిజెక్ట్ చేశాను అని చెప్పుకొని ఇచ్చాడు. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ఫైల్స్ లో ఇలాన్ మస్క్ ఇంకా జెఫ్రీ ఎప్స్టీన్ మధ్యలో 16 మెయిల్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. అండ్ వీటిల్లో ఎప్స్టీన్ ని కలవడానికి ఇలాన్ మస్క్ చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక మెయిల్లో అయితే వైల్డెస్ట్ పార్టీ ఉంటుందా అని మస్క్ ఎప్స్టీన్ని అడిగాడంట. 2012లో మస్క్ ఎప్స్టీన్కి ఇంకో మెయిల్ పంపాడు. దీంట్లో తాను 1 సంవత్సరం నుంచి ఇంటెన్స్గా వర్క్ చేశానని, ఎప్స్టీన్ హోస్ట్ చేసే పార్టీస్కి వచ్చి రిలాక్స్ అవ్వాలి అనుకుంటున్నాను అని అన్నాడు. సో కావాలి అనే డిస్కషన్ అయితే మస్క్ ఇంకా ఎప్స్టీన్ మధ్యలో జరిగింది. కానీ వీళ్ళిద్దరూ కలిసినట్లు మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎప్స్టీన్ ఫైల్స్లో నెక్స్ట్ వచ్చిన పేరు ప్రిన్స్ ఆండ్రూ. అదే కింగ్ చార్లెస్ వాళ్ళ తమ్ముడు అనమాట. అందరి గురించి ఈమెయిల్స్, డాక్యుమెంట్స్ బయటకు వస్తే మనోడు గురించి ఏకంగా ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోస్లో ఒక ఫోటోలో ఆండ్రూ ఒక కింద పడుకుని ఉన్న ఒక ఉమెన్ మీద పడుకున్నట్లు కెమెరా వైపు చూస్తున్నాడు. అండ్ ఆ ఉమెన్ స్టమక్ ని టచ్ చేస్తూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ లో ఇంకో వ్యక్తి ఎవరో చైర్ లో కూర్చొని ఉంటాడు. యాక్చువల్లీ లాస్ట్ ఇయరే ప్రిన్స్ ఆండ్రూ గురించి బయటకు వచ్చింది. అప్పుడే ఇతనికి ఉన్న టైటిల్స్ ని ఇల్లుని లాగేసుకున్నారనమాట. అండ్ వర్జీనియా గఫ్రీ, వన్ ఆఫ్ ది విక్టిమ్స్ ఆఫ్ జెఫ్రీ ఎప్స్టీన్, ఆండ్రూ గురించి ఇంతకు ముందే పబ్లిక్గా బయటపెట్టింది. వర్జీనియా చెప్పిన దాని ప్రకారం ఆమె మైనర్గా ఉన్నప్పుడు ఆండ్రూతో సెక్స్ చేయాలని ఎప్స్టీన్ ఆమెని మల్టిపుల్ టైమ్స్ ఫోర్స్ చేశారంట. అఫ్కోర్స్ ఇవన్నీ ఫేక్ అని, ఎప్స్టీన్తో తనకి ఎటువంటి లింక్స్ లేవని ఆండ్రూ కొట్టిపడేశాడు. కానీ ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిన ఫైల్స్తో ఆండ్రూ అడ్డంగా దొరికిపోయాడు. ఆండ్రూ ఫొటోస్తో పాటు పెగ్గి సీగల్ అనే పబ్లిసిస్ట్కి సంబంధించిన ఈమెయిల్స్ కొన్ని బయటకు వచ్చాయి. ఈమె ఎప్స్టీన్కి సంబంధించిన పార్టీస్ ఇంకా డిన్నర్స్ని ఆర్గనైజ్ చేసేదన్నమాట. సో ఈమె పంపిన ఈమెయిల్స్లో ఆండ్రూ 2010 న్యూయార్క్లో ఉన్న ఎప్స్టీన్ ఇంటికి వెళ్ళినట్లు ఉంది. ఇకపోతే బిల్ క్లింటన్, ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ పేరు కూడా బయటకు వచ్చింది. బిల్ క్లింటన్ ఎప్స్టీన్కి చెందిన ప్రైవేట్ జెట్లో 16 టైమ్స్ ట్రావెల్ చేశారంట. ఎప్స్టీన్ ఐలాండ్కి వెళ్ళాడా లేదా అనేది రివీల్ అవ్వలేదు. కానీ బిల్ క్లింటన్ ఎప్స్టీన్ పార్ట్నర్ అయిన జిస్లైన్ మ్యాక్స్వెల్తో స్విమ్మింగ్ పూల్లో ఉన్న ఫొటోస్ అండ్ ఒక అన్ఐడెంటిఫైడ్ లేడీతో బాత్ టబ్లో ఉన్న ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. ఇంకా క్లింటన్ విషయం పక్కన పెడితే అమెరికా మరో మాజీ ప్రెసిడెంట్ అయిన బుష్ గురించి కూడా మైండ్ పోయే విషయం బయటకు వచ్చింది. బుష్ ఒక మైనర్ అబ్బాయిని రేప్ చేసినట్లు మెన్షన్ చేసింది. అయితే ఇక్కడ జస్ట్ బుష్ అని ఉంది. అది సీనియర్ బుషా లేకపోతే జూనియర్ బుషా లేదా వేరే బుషా అనేది క్లారిటీ లేదు. సో ఇవన్నీ ఫారెన్ సెలబ్రిటీస్ ఇంకా పొలిటీషియన్స్కి సంబంధించినవి. కమింగ్ టు ఇండియన్ రిఫరెన్సెస్ ఇన్ ఎప్స్టీన్ ఫైల్స్. ముందుగా ప్రధానమంత్రి మోదీ గారి గురించి ఈ ఫైల్స్లో 131 సార్లు మెన్షన్ చేస్తుంది. వీటిలో మ్యాక్సిమం ఇండియన్ పాలిటిక్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మోదీ గారిని మెన్షన్ చేశారు. కానీ ఒక పర్టికులర్ డాక్యుమెంట్ మాత్రం కొద్దిగా కాంట్రవర్సీ అయింది. ఆ డాక్యుమెంట్ డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ ఎప్స్టీన్ ఏమంటున్నాడంటే 2019లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోదీ గారికి ఎప్స్టీన్ ఒక అడ్వైజ్ ఇచ్చాడంట. ఆ అడ్వైజ్ మోదీ గారు 2017లో ఇజ్రాయెల్కి చేసిన విజిట్కి సంబంధించింది. ఎగ్జాక్ట్గా ఎప్స్టీన్ ఏమంటున్నాడంటే ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ టుక్ అడ్వైస్ అండ్ డాన్స్డ్ అండ్ సాంగ్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్. దే హ్యాడ్ మెట్ ఎ ఫ్యూ వీక్స్ ఎగో అండ్ ఇట్ వర్క్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రూఫ్స్ కాదు. ఇవి ఎప్స్టీన్ ఎవరితోనో మాట్లాడినవి కాదు, తనకి తాను డ్రాఫ్ట్ చేసుకున్న ఈమెయిల్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్ అంతే. సో వీటిల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది ఎవరికి తెలియదు. అండ్ సెకండ్ వచ్చేసి అక్కడ డాన్స్డ్ అండ్ సాంగ్ అంటే మీనింగ్ నిజంగా డాన్స్ వేసినట్లు కాదు, ఇంప్రెస్ చేసేలా బిహేవ్ చేయడం. సింపుల్ గా చెప్పాలంటే సోప్ వేస్తాం కదా ఆ టైప్ అనుకోండి. కానీ కొంతమంది బుద్ధి లేకుండా, ప్రైమ్ మినిస్టర్ అని రెస్పెక్ట్ లేకుండా ఏఐతో మోదీ గారు డాన్స్ వేసినట్లు క్రియేట్ చేసి వీడియోస్ పెడుతున్నారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. ఆ వీడియోస్ ఇక్కడ ప్లే చేయడం కూడా కరెక్ట్ కాదు. అండ్ ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ రివీలింగ్స్ని ఫాల్స్ అని కొట్టిపడేసింది. 2017లో మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళటం ఒకటే నిజం, మిగతాదంతా బేస్లెస్ అని కొట్టిపడేసింది. అఫ్ కోర్స్ మోదీ గారిని పొగుడుతూ కూడా ఎప్స్టీన్ కొన్ని ఫైల్స్ పంపాడు. అండ్ ఈమెయిల్స్ లోనే రాహుల్ గాంధీ గారిని కూడా మెన్షన్ చేశారనమాట. మోదీ గారి ముందు రాహుల్ గాంధీ తేలిపోయాడని 2014 ఎలక్షన్స్ ని మెన్షన్ చేశాడు ఎప్స్టీన్. మోదీ గారు ఎప్స్టీన్ ఐలాండ్కి వెళ్ళారా, ఎప్స్టీన్తో మోదీ గారికి లింక్స్ ఉన్నాయంటే ఆన్సర్ నో. ఎందుకంటే ఆ రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్లో మోదీ గారికి ఎప్స్టీన్తో డైరెక్ట్గా కాంటాక్ట్ ఉన్నట్టు ఎక్కడా లేదు. అండ్ ఇంకో విషయం, నెహ్రూ అండ్ మహాత్మా గాంధీ గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి పిచ్చి పిచ్చి రూమర్స్ క్రియేట్ చేసిన వాట్సాప్ యూనివర్సిటీ ఇప్పుడు మోదీ గారి మీద వచ్చిన ఎలిగేషన్ తప్పని ప్రూవ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. మేబీ వేరే వాళ్ళని అలా ఫేక్ న్యూస్లతో క్యారెక్టర్ అసాసినేషన్కి ట్రై చేస్తే అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఇప్పుడు వాళ్ళకి కొంచెం అర్థమై ఉంటుంది. సో
దే ఆర్ గెటింగ్ టేస్ట్ ఆఫ్ దేర్ ఓన్ మెడిసిన్. కానీ ఒక్కటి మాత్రం నేను బలంగా చెప్పగలను, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ట్రంప్కి ఎప్స్టీన్ చేసిన పాపాలకి ఎటువంటి లింక్ లేదు అని ప్రూవ్ చేయడానికి చాలా కష్టపడింది అండ్ కొంతవరకు సక్సెస్ కూడా అయింది. సో దట్స్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ముందు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.